పెద్దపల్లి జిల్లా మంథనిలో క్రిస్మస్ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. క్రైస్తవులు, నిరుపేద కుటుంబాలకు చెందిన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ మేరీ క్రిస్మస్, అందరికీ హ్యాపీ క్రిస్మస్ ని శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందువుల పక్షాన మనం దేవతలను ప్రార్థిస్తాం. అదేవిధంగా క్రైస్తవ సోదరులు మరి యేసుక్రీస్తును ప్రభువును ప్రార్థిస్తే, మైనారిటీ ముస్లిం సోదరులు మరి వారు అల్లాహ్ను ప్రార్థిస్తే, సిక్కు సోదరులు మరి వారికి సంబంధించిన వారి గురువులను ప్రార్థిస్తే, ఈరోజు అందరు చెప్పేది ఒకటే, అందరం పాటించేది ఒకటే, ఓపు సహనం. అదేవిధంగా మనం 10 మందికి మేలు చేయాలి, దాంతో పుణ్యం ఏర్పడుతుంది, ఓపికతో ఉండాలనే సారాంశాన్ని ఈరోజు మనం క్రిస్మస్ పండుగ సందర్భంలో, యేసుక్రీస్తు జన్మదిన సందర్భంలో మొదటిగా ఏదైతే మేము చెప్పాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాము. మరి ఇందిరమ్మ ఇల్లు అతి త్వరలో మేము మొదలు పెట్టబోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే అందరితో పాటు ఈరోజు మీ అందరికీ కూడా ఎవరికైతే ఇల్లు లేవో, ఇళ్ళ స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వ పక్షాన చేపట్టే కార్యక్రమాన్ని చేయబోతున్నామని ఈ సందర్భంలో మరి మా క్రైస్తవ సోదరులకు కానీ సోదరిమణులకు కానీ నేను మా పాస్టర్ పెద్దలను వారందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎవరైతే నిజంగానే ఇళ్ల స్థలాల నుండి ఇల్లు లేని వారు ఉన్నారో వారు లిస్ట్ ఇస్తే కలెక్టర్ పరంగా మేము పంపించడం. ములుగు జిల్లా